పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కర్ణాటకలోని ఓ రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న టికెట్ క్లర్క్ ఒకరు డ్యూటీలో ఉండగా ఫోన్ కాల్లో లీనమైపోయాడు. ప్రయాణికుల భారీ క్యూను పట్టించుకోకుండా వారు మొత్తుకుంటున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో నిన్న అతడిని సస్పెండ్ చేశారు. వైరల్ అయిన వీడియోలో ప్రయాణికులు టికెట్ల కోసం బారులు తీరి ఉన్నప్పటికీ టికెట్ కౌంటర్లో కూర్చున్న క్లర్క్ మహేష్ నిర్లక్ష్యంగా ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. క్యూలోని ప్రయాణికులు పలుమార్లు టికెట్ల కోసం అభ్యర్థించినా అతడు తన సంభాషణను కొనసాగించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కోపంతో ఓ ప్రయాణికుడు మహేష్ను నిలదీయగా ఒక్క నిమిషం అని చెప్పి దాదాపు 15 నిమిషాల పాటు ఫోన్లోనే మాట్లాడాడని ఆ ప్రయాణికుడు ఆరోపించాడు. ఇంకెంతసేపని ఓ ప్రయాణికుడు ప్రశ్నించగా క్లర్క్ ఫోన్లో మాట్లాడుతూనే వేచి ఉండమని సూచించాడు. క్యూలో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేశారు. చివరకు ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్లర్క్ ఫోన్ కాల్ ముగించి టికెట్లు జారీ చేయడం ప్రారంభించాడు. ఇతని ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన రైల్ సేవా సంస్థ మహేష్ ను సస్పెండ్ చేసింది. ఓ ప్రయాణికుడు ఈ వీడియోను స్టేషన్ మాస్టర్ కు పంపడంతో గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహేష్ ను డ్యూటీ నుంచి తొలగించినట్టు స్టేషన్ మేనేజర్ భగీరథ్ మీనా ధృవీకరించారు.